గవర్నర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా విమర్శలు చేయడమేమిటని తెలంగాణ గవర్నర్ తమిళిసై నిలదీశారు. తన ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందిస్తే అప్పుడు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు తాను జవాబిస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గవర్నర్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు గత ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న ఆమె ప్రోటోకాల్ గురించి పూర్తిగా తెలుసు అని స్పష్టం చేశారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై రాజ్ భవన్లో తమిళిసై ఆవిష్కరించారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాష్ట్రంలో అందుతున్న ప్రోటోకాల్ పై సీఎం కేసీఆర్ స్పందించిన తర్వాతే ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. త్వరలోనే గణతంత్ర దినోత్సవం బడ్జెట్ సమావేశాలు రానున్నాయని, అప్పుడు తన పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని పేర్కొన్నారు. తాను ఎక్కడా పరిధి దాటి వ్యవహరించలేదని, గవర్నర్గా తన పరిధి ఎంతవరకు అనేది తనకు తెలుసని విలేకరుల ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. Happy to release the Exam Warriors book of our Honorable Prime Minister, and we have released the Telugu version as well as English version, and it has been printed in 22 languages or local languages, and it's a great guide to the children. Not only to the children, when I read the book, even the students, the older students who can go for competitive exams, and even in our life, how to face the challenges and how to be mentally strong and physically strong, he has narrated in an exemplary way. So this will be very useful to the children to face the exams. As he is telling, it's not exam warriors. Let them not be exam warriors, they can be exam warriors. This is the message he has given, and we have released today morning. I released it Puducherry also. So I'm really happy to release it, and here we have ordered the book so that each and every school will get books for the library. All the books we are going to, all the schools we are going to provide. Almost 11,000 books we have.